హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు మరింత న్యూ కలెక్షన్ బ్రాస్లో అండ్ అలాగే కాపర్లో కూడా. సో కాపర్లో ఏంటి అనుకుంటే, కాపర్లో ఇప్పుడు దాకా మీరు ఎన్నో చాలాసార్లు అడిగి నేను లేదు అని చెప్పాను, ఎందుకంటే నాకు నిన్నే వచ్చింది స్టాక్. సో అందుకోసం ఈరోజు అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో అదేంటంటే కాపర్లో మనకి ధనలక్ష్మి కొంచెం అనేది వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, కాపర్లో ధనలక్ష్మి కొంచెం ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్. ఓన్లీ స్మాల్ అండ్ బిగ్ సైజ్ అంటే మీడియం సైజ్ అనమాట. ఇంకా బిగ్ సైజ్ లేదు, ఓన్లీ 2 సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మనకి బ్రాస్లో ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా కాపర్లో కూడా వచ్చేసింది. సో బ్రాస్ కన్నా ఇది కొంచెం ప్రైజీగా ఉంటుంది. ఓకే, అండ్ దీని లెంత్ ఎంత ఉంది, ఈ డయామీటర్ ఎంత ఉంది, ఇంచెస్ అవన్నీ కూడా చెప్తాను మీకు. సో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే చూసుకోండి. సో మనకి నామాలు క్లియర్గా కనిపించాలి కదా. సో చూడండి, సో నామాలు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో. సో చిన్న దాని మీద అయితే ఈ విధంగా ఉన్నాయి, పెద్ద దాని మీద అయితే ఈ విధంగా ఉన్నాయి అన్నమాట నామాలు. సో చూసుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, కొంచెం మనకి ఇలా ఉన్న డస్టీగా కట్ట అనిపించినా సరే నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేసేటప్పుడు కొంచెం రజర్ అనేది పడుతూ ఉంటుంది. సో డజంట్ మ్యాటర్. సో ఇది ఇప్పుడు ఎంత ఇంచ్ ఉందంటే మనకి 3.5 ఉందండి. సో 3.5 ఇంచెస్ వచ్చి పెద్దది ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా 3.5 ఇంచు. నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు ఇంచెస్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా మంది ఇది ఎన్ని ఇంచెస్ ఉంది, ఇది ఎన్ని ఇంచెస్ ఉందని చాలా ప్రతి దీపానికి కూడా అడుగుతున్నారు. సో అందుకోసం మీకు ఇంచెస్తో సహా చెప్పదలుచుకున్నాను. సో ఇది 3.5 ఇంచు ఉందండి పొడుగు. అండ్ అలాగే ఇది వచ్చేసి 2.2 ఉంది. సో చూస్తున్నారు కదా 2.2 ఉంది విడ్త్. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. అలాగే చిన్నది కూడా చూద్దాం. సో చిన్నది వచ్చేసి మనకి 2.5 ఉందండి. 2.5 కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంది, 2.7 ఉందనుకోవచ్చు. ఎందుకంటే 2.5 ఇక్కడికి 2.7 దాకా ఉంది ఆల్మోస్ట్. సో చూస్తున్నారు కదా ఇక్కడ దాకా ఉంది. అండ్ విత్ వచ్చి 2 ఉందండి. 2 చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది 2. సో ఇవి మన కొత్తగా మన స్టాక్లోకి వచ్చిన రాగి కుంచాలు, కాపర్ కుంచాలు. చాలామంది అడిగారు, చాలా అంటే చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. రాగి కుంచాలు ఇప్పుడు మన స్టాక్లోకి వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి కుబేర దీపాల్లో చాలా మినీ సైజ్ అండి. కుబేర దీపాలు జస్ట్ స్టాండ్ లేకుండా కుబేర దీపాలు అడుగుతున్నారు. సో ఇలా క్యాప్స్లా ఉన్నాయన్నమాట. చాలా చిన్నవి ఇవి. చిన్ని మందిరాల్లోకి పూజ సామాన్లు చాలామంది అడిగారు. సో చూపిస్తాను చూడండి ఇది ఎంత విడ్త్ ఉందనేది. సో 1.5 విడ్త్ ఉందండి. వెరీ స్మాల్, చాలా చిన్నది. చూస్తున్నారా, ఇంకో నేను ఈ వేలు వెడల్పులో పట్టుకున్నాను చూడండి, ఈ విధంగా ఉంది. సో 1 ఇంచ్ హైట్ కూడా 1 ఇంచ్ కూడా ఉండదు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చిన్నవి, క్యూట్గా అనిపించాయి అనమాట నాకు. సో ఇవి కుబేర దీపాలు, స్టాండ్ లేకుండా కుబేర దీపాలు. సో అదే కుబేర దీపాల్లో ఇవి పెద్ద సైజ్ అండి. సో చూస్తున్నారు కదా మనకి ఎంత విడ్త్ వచ్చిందో. సో ఇదైతే ఈ విధంగా ఉంటుందండి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇది కూడా వితౌట్ స్టాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. సో స్టాండ్ లేకుండా. ఇది వచ్చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మీకు 2.2 ఉంది. 2.2 ఉంది. అండ్ హైట్ కూడా సేమ్ అదే హైట్ ఉంటుంది, 1.5 ఇంచుమించు అదే హైట్ అండి. సేమ్ ఇందాక చిన్న చూపించాను కదా, దానికన్నా ఒక చిన్న కొంచెం పెద్దది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అంటే ఎక్కువ హైట్ లేదు పూజా మందిరం అన్న వాళ్ళకి ఈ విధంగా మనం ప్రమిదలు పెట్టుకోవచ్చు అనమాట, దీపాలు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
సో తర్వాత వచ్చేసి కేరళ స్టైల్ దీపాలు చాలా మంది అడిగారు, చాలా అంటే చాలా మంది అడిగారు. లాస్ట్ టైం నేను చూపించిన వీడియో చూపించి చాలా మంది అడిగారు అండ్ చాలా మందికి నేను ఇచ్చేసాను కూడా. అండ్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. ఇవి కేరళ దీపాలండి. కేరళ దీపాలు అంటే ఇక్కడ కింద మట్టి ఇలా వస్తుంది అనమాట. మనకి వాళ్ళు మ్యారేజెస్ అప్పుడు గట్టి ఇలా పట్టుకుని వెళ్తారు. అలాగే మ్యారేజెస్ అప్పుడు వాళ్ళు దీపం కూడా ఒక సింగిల్ దీపం అలా పెట్టుకుని దానికి చుట్టూ ధాన్యం గట్ట కట్టి పెడతారనమాట. సో ఇవి ఉడిపి దీపాలని కూడా అంటారు వీటిని. సో ఇదైతే మనకి ఈ హైట్లో వస్తుంది. సో హైట్ ఎంత ఉందనేది చెప్తాను మీకు. ఇది పంచముఖ దీపాలండి. సో ఐదు దిక్కుల చూసే దీపాలు అన్నమాట. సో ఇది వచ్చేసి హైట్ పైన ఇక్కడి నుంచి కూడా కొలుస్తున్నాను. సో మనకి 4.4 ఇంచెస్ ఉందండి ఈ దీపం అనేది. మామూలుగా ఇక్కడ దీపపు కుందే ఈ ఒత్తుల దగ్గర నుంచి మనం కొలిచినట్టయితే 3 ఉందన్నమాట. సో 4.2 అయితే ఫుల్ ఉంది, 3 ఉంది మామూలుగా ఒత్తుల దగ్గర నుంచి. సో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఉడిపి దీపాలు అని అడగండి, అప్పుడు నేను ఎంక్వైరీ డ్రాప్ చేస్తే నేను చెప్తానమాట. సో ఇవి ఉడిపి దీపాలు. సో చాలా బాగుంటాయి అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఇవి. సో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఉడిపి దీపాలు అని చెప్పండి, లేదా కేరళ స్టైల్ దీపాలు అని చెప్పండి. ఇవి వచ్చేసి మనకి కుబేర దీపాల్లా అనిపిస్తున్నాయి. పైన చూస్తే కుబేర దీపంలే, బట్ కింద వచ్చి మనకి కూర్మ అవతారం వచ్చిందనమాట. సో కూర్మ దీపాలు ఇవి కంప్లీట్లీ కూర్మ కుబేర దీపాలు అనమాట. కింద వచ్చి మనకి ఇలా మట్టులా వస్తుంది. ఇదేంటంటే కింద మనం డైరెక్ట్గా పెట్టకుండా స్టాండ్లా పెట్టినట్టుగా కొంచెం ఫీల్ అవడానికి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి కూర్మ దీపాలు లేదా కూర్మ కుబేర దీపాలు రెండో ఒకటే. సో ఇదైతే ఈ విధంగా ఉంటుంది. ఈ పై తీసేస్తే మనకి కుబేర దీపం అయిపోతుంది అనమాట. బట్ స్టాండ్ ఉండి కింద మనకి కుబేర ఆకారం ఇచ్చారు కాబట్టి, కూర్మ అవతారం ఇచ్చారు కాబట్టి కూర్మ కుబేర దీపాలు అయ్యాయి ఇవి. ఓకే, ఇవి కూర్మ కుబేర దీపాలు. సో ఇది హైట్ ఎంత ఉందో కూడా చూపిస్తాను మీకు. 2 ఇంచెస్ ఉందండి. సో కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది. సో నేను చూపించేవన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు దాకా నేను చూపించేవన్నీ కూడా చిన్న చిన్న పూజ మందిరాలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో అది అండ్ తర్వాత లాస్ట్ టైం లోటస్ దీపాలు చూపించాను. ఇవి స్టాండ్ దీపాలు నా దగ్గర స్టాక్ అవుట్ అయిపోయాయి, మళ్ళీ స్టాక్ చేయించుకున్నాను. సో ఇదైతే స్మాల్ సైజు. సో హైట్ అడిగారు చాలామంది, హైట్ అడిగారు. సో ఇది వచ్చి 4 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ ఉంది. సో మనం దీపాలు పెట్టుకుంటున్నాం కదా, కమల దీపాలు. అండ్ అందులోనే మళ్ళీ పెద్ద సైజ్ కూడా ఉంది. పెద్ద సైజ్ వచ్చేసి మనకి బాగుంటుంది, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, పీస్ కూడా దృఢంగా ఉంటుంది అండ్ హెవీ క్వాలిటీ అనమాట. అండ్ దీని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా. 5 ఉందండి, 5 ఉంది. 5 ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది. 5.2 5.1 అప్రాక్స్ ఉందండి. సో ఇవి కమల దీపాలు అనమాట. కమల దీపాల్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలామంది లోటస్ దీపాలు అంటున్నారు. అందుకే నేను వాళ్ళు పిక్ పంపించమంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తున్నారు. ఐశ్వర్య దీపాన్ని కమల దీపం అంటున్నారు. మామూలుగా యాంటిక్లో లోటస్ వచ్చాయి కదా, వాటిని కమల దీపాలు అంటున్నారు. సో అందుకోసం నేను పిక్స్ అనేవి పంపమని చెప్తున్నాను అనమాట ఆర్డర్ చేసేటప్పుడు. సో తర్వాత వచ్చి ఈ స్టైల్ దీపం అండి. సో ఇది మనం తులసి కోట దగ్గర కానీ మన పూజ మందిరంలో కానీ పెట్టుకోవడానికి, గాలికి దీపం కొండెక్కకుండా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇదైతే మనకి 2 సైజెస్లో అవైలబుల్గా ఉందండి. సో ఇదొక సైజు అండ్ ఇదొక సైజు. సో ఇది పెద్దది, ఇది చిన్నది. సో ఇది పెద్దది, ఇది చిన్నది. సో 2 సైజెస్లో అవైలబుల్గా ఉంది. పేర్ కావాలి అనుకున్న వాళ్ళు పేర్ తీసుకోవచ్చు, లేదా సింగిల్స్ కావాలనుకున్న వాళ్ళు సింగిల్స్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉందండి. పెద్దదైతే మనకి 4 ఇంచెస్ ఉంది. సో చిన్నది వచ్చేసి 3.5 ఉందండి. సో మనకి లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట, స్క్రూ సిస్టము. దీంట్లో మనం ఒత్తు వేసుకుని నూనె వేసుకోవచ్చు. ఇది తులసి కోట దగ్గర గట్ట పెట్టుకోవడానికి, దీపం త్వరగా కొండెక్కకుండా ఉండడం కోసం మనకి బాగా యూస్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి ప్రసాదం ప్లేట్లు చాలా అంటే చాలా మంది, దగ్గర 100 మంది పైన అడుగుంటారండి ప్రసాదం ప్లేట్ల గురించి. సో వాళ్ళ గురించి ఈ క్లిప్పింగ్ అనమాట. ఇదేంటంటే మనకి స్టార్టింగ్ సైజు నుంచి కూడా ఇంకా చిన్న ఉంటాయి. బట్ నేనే ఇంకా
అంటే ఇంట్రెస్ట్ దానికి ఎందుకు లేదు చిన్నవి మరీ అని చెప్పేసి కొంచెం పెద్దది పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. 1 2 3 4 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇవి రాగి వండి అంటే కాపర్వి. సేమ్ ఇవి ఎలా ఉన్నాయో మనకి బ్రాస్లో కూడా అట్లనే ఉన్నాయి. బట్ నేను బ్రాస్ ఇప్పుడు చూపించట్లేదు, ఉన్నాయి బట్ నేను ఎందుకు ఇప్పుడు సేమ్ కదా ఎందుకు చూపించని చెప్పి చూపించట్లేదు. చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. సో బ్రాస్ అనమాట ఇవి. ఈ ప్లేట్లు ఏంటంటే మనం దీపాల కింద పెట్టుకోవచ్చు, లేదా కొంచెం కింద పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయండి. అండ్ అలాగే లాస్ట్ వచ్చి సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్ సైజ్ అయితే ఈ మోడల్ అండి, బేబీ ప్లేట్ అనొచ్చు. ఇది స్మాల్, ఇది మీడియం, ఇది బిగ్ అనమాట. సో సైజెస్ అయితే ఇలా ఉన్నాయి. మనకి ఎన్ని ఇంచెస్ ఉందనేది చెప్తాను నేను స్టార్టింగ్. ఇది స్టార్టింగ్ వచ్చి మనకి 3.8 ఉందండి, 3.8. అలాగే దీని మీద పెద్దది వచ్చేసి 4.2 ఉందండి. అండ్ ఎందుకంటే చాలామంది ఇంచెస్ అడుగుతున్నారు, బట్ వాళ్ళు పూజ మందిరం తగ్గట్టు మరి అడుగుతారు కదా. సో ఇది వచ్చి 4.6 ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 6.8 ఉంది విత్. అలాగే కాపర్లో పెద్ద సైజ్ వచ్చేసి మనకి 5.5 ఉందండి. అండ్ దానికన్నా చిన్న సైజ్. ఇవన్నీ ఇంకొకటే సైజ్, ఇవన్నీ ఒకే సైజ్ అనమాట. సో ఏమైనా సైజెస్ కావాలంటే కాపర్ ఏ సైజ్ ఉందో అది బ్రాస్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇదైతే ప్లేట్స్ గురించి అనమాట. చాలామంది ప్రసాదం ప్లేట్లు కావాలని అడిగారు. సో అది వాళ్ళ కోసం. అండ్ బ్రాస్లో ప్రసాదం వేసుకోవడానికి ఈ విధంగా బౌల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర, లేదా పసుపు కుంకుమ వేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎన్ని ఇంచెస్ ఉంది అంటే 2.6 ఉందండి, 2.6 ఇంచెస్ ఉంది. అండ్ మనకి విడ్త్ వచ్చేసి 3.5 అప్రాక్స్ ఉంది, 3.5 అప్రాక్స్ ఉంది. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే 2 తీసుకోవచ్చు. సో ఇలా పేర్ తీసుకోవచ్చు, లేదు ఒక్కటే కావాలి అనుకుంటే మీరు ఒక్కటే కూడా తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయన్నమాట బౌల్స్. సో చాలా క్యూట్గా ఉన్నాయి. సో పూజ గదిలోకి బ్రాస్ అనమాట. అలాగే మీడియం సైజు కుబేర్ కుంచానికి ఈ విధంగా ప్లేట్లు పెట్టి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం కాయిన్స్ పెట్టుకుంటాం కదా, సో కొంచెం స్పేస్ ఉండేలాగా ఈ విధంగా కూడా మనం కుబేర్ కుంచానికి పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ప్లేట్స్ కూడా పెట్టుకోవాలి కంపల్సరీ కుబేర్ కుంచానికి కింద. సో ఈ విధంగా మనం కుబేర్ కుంచం పెట్టుకోవచ్చు అనమాట. కింద నాణాలు వేసుకుని ఇవంతా కొంచెం హైట్ వచ్చి అలాగే కొంచెం స్పేస్గా కూడా ఉంటుంది. సో ఇంతకన్నా పెద్ద ప్లేట్ అయితే బాగోదండి, అలాగే ఇంతకన్నా చిన్న ప్లేట్ అయినా కూడా బాగోదన్నమాట. సో ఈ విధంగా వస్తుంది సెట్. ఓకే, అలాగే చాలామంది దేవుడి సేవకి ఇలాగ మనం విసురుతాం కదండి, చామరాను ఏదో అంటారు, వింజామర అట్లా. సో ఇది ఒకటి అడిగారు. సో ఇది కూడా ఇప్పుడు మన స్టాక్లో ఉంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే సో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇప్పుడు మన ప్రజెంట్ స్టాక్లో ఉంది. సో దేవుడికి మనం విసురుతాం కదా, మనం వారాలు చేసినప్పుడు కానీ. ఇది నేను ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే వన్స్ ఇది ఓపెన్ చేసామంటే ఇది ఇలాగా ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ పెట్టడం కష్టం అవుతుంది. సో అందుకోసం ఓపెన్ చేయట్లేదు. సో ఇదైతే ఈ విధంగా ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది కూడా నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, వీలైతే చూడండి. ఓకే, సో ఇదైతే ఈ విధంగా వస్తుంది. ఇవైతే ప్రస్తుతానికి మన దగ్గర స్టాక్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ సైజ్ అండి. చూడండి, గ్రిప్ ఉంది కదా. సో గ్రిప్ మీకు చూపిస్తాను. సో గ్రిప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే మనకి 4.5 దాటిందండి. మీకు టోటల్ ఇది ఎంత ఉందనుకుంటే ఆల్మోస్ట్ 14 ఇంచెస్ ఉందన్నమాట. సో 14 ఇంచెస్ ఉంది. సో అది ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి.